మన ఎప్పుడైతే వాడికి అన్ని దారులు మోసుకుపోతాయో ఇక వాడికి వ్యతిరేకంగా ఓట్లు పడే అవకాశం ఉంటుందో ఏడుస్తాడు. లేకపోతే దాని ట్యాక్సులు 100 రూపాయలు పెంచేసి ఇక వాడు ఎన్నికలప్పుడు ఇక వాడి అన్ని మిగతా అస్త్రాలు హిందూ ముస్లిం ఇవన్నీ వర్కౌట్ కానప్పుడు అప్పుడు 10 రూపాయలు తగ్గిస్తాడు. 3,000 రూపాయలు పెంచి. దొంగ లుచ్చ లఫంగా అన్నట్టు ఎన్నిసార్లు ఏడ్చింది ఇప్పటికీ. సో అయినా సరే సో ఆ రైతులు కొట్లాడితే వాడిని నచ్చకపోయినా సరే ఇక వాని ఎగ్జిస్టెన్స్ కోసం చెడ్డ పేరు వస్తుంది, ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నది, అసలుకే మోసం జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో పదవులు పోయే అవకాశం ఉంది నేషనల్ లెవెల్లో కూడా అని అప్పుడు ఏడ్చి దానికి ఇంకా వ్యతిరేకత పోవద్దని అప్పుడు వాడు తెచ్చిన నల్ల చట్టాలు వెనుకకు తీసుకున్నాడు. అర్థమైందా? సో కాబట్టి అంటే మనం కొట్లాడితే తప్పకుండా మార్పు వస్తుంది. ఎంత కిరాతకుడైనా వాడు మనం చెప్పినట్టు వింటాడు అనేది దిస్ ఈస్ ద ఇండికేషన్. తెలంగాణ అనేది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాంగ్రెస్ ఇంకోట వాడు